ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. 0 పాయింట్ వద్ద టీబీఎం మిషన్ ను ప్లాస్మా కట్టర్తో ముక్కలుగా కత్తిరిస్తున్నారు. టన్నెల్లోని స్టీల్ మట్టిని హిటాచీ యంత్రంతో తొలగిస్తున్నారు. మట్టిలో కార్మికుల ఆనవాల కోసం రాడార్స్ తో సెర్చ్ చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పాషా అందిస్తారు. చిక్కుకున్న 8 మంది కార్మికుల ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతుంది. మనం ప్రస్తుతం ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ఉన్నాము. ఎస్ఎల్బీసీ టన్నెల్లోకి ఉదయం 6 గంటల ప్రాంతంలో వెళ్లినటువంటి లోకో ట్రైన్ బయటికి వస్తుంది. ఈ బయటికి వస్తున్నటువంటి దృశ్యాలను మనం స్పష్టంగా చూడవచ్చు. అయితే ఉదయం 6 గంటల ప్రాంతంలో 57 మంది సభ్యుల బృందము లోకో ట్రైన్ లో టన్నెల్లోని 13 కిలోమీటర్ల 900 మీటర్ల వద్దకి చేరుకోగలిగింది. అక్కడ అడ్డుగా ఉన్నటువంటి టీఎంబీ మిషన్ కట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ టీఎంబీ మిషన్ తో పాటు సిల్ట్ కి సంబంధించినటువంటి వేస్టేజ్ అంతా కూడా ఇందులో తీసుకొస్తున్నారు. మనం చూడొచ్చు స్పష్టంగా విజువల్స్ లో. లోపల ఉన్నటువంటి సిల్ట్ బురదని కూడా ఇందులో నింపుకొని బయటికి తీసుకొస్తున్నటువంటి విజువల్స్ మనం ఎక్స్క్లూజివ్ గా ఎన్టీవీ స్క్రీన్ పైన చూడవచ్చు. దీంతో పాటు ఈ లోకో ట్రైన్ లో ఈ సిబ్బంది, ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు, డీవాటరింగ్ చేసేటువంటి కార్మికులు, ఇంజనీర్లు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, దాంతో పాటు కమాండోస్, వివిధ బలగాలకు సంబంధించినటువంటి కమాండోస్ అంతా కూడా రెస్క్యూ ఆపరేషన్ కి ఉదయం వెళ్లారు. వాళ్ళంతా కూడా ఇప్పుడు బయటికి టన్నెల్ బయటికి వచ్చినటువంటి విజువల్స్ మనం చూడొచ్చు. వీరంతా కూడా ఉదయం 6 గంటల ప్రాంతంలో టన్నెల్ లోపలికి వెళ్లారు. టన్నెల్లోని సిచ్యువేషన్ అంతా కూడా ఇప్పుడు ఉన్నతాధికారులకి వివరించనున్నారు. ఇప్పటి వరకు ఏం పని జరిగింది ఏంటి అనే అంశాన్ని వీరు వివరించి ఆ తర్వాత ఫర్దర్ స్టెప్ కోసం చర్యలు తీసుకున్నారు. అయితే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నాయి, ఇందులో ఎస్టీఆర్ఎఫ్ బృందాలు ఉన్నాయి, దాంతో పాటు సింగరేణికి సంబంధించినటువంటి టీం ఉంది. ఇంకా మరో పక్క ఇంజనీర్ల బృందం కూడా ఇందులో ఉంది. వీరంతా కూడా ఏంటి బ్రదర్ ఎట్లా ఉంది లోపల కొంచెం రిస్క్ ఉండదు. టీఎంబీ మిషన్ కటింగ్ అయిపోయిందండి. కటింగ్ అవుతుంది. టీఎంబీ మిషన్ కట్ చేసే ప్రాసెస్ కొనసాగుతుంది. సిల్ట్ తొలగింపు, డీవాటరింగ్ ప్రాసెస్ కొనసాగుతుంది. 0 పాయింట్ వద్దకి వెళ్ళగలిగామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఎమ్మెల్యే ఉన్నారు మనతో. ఏంటి సార్ ఇప్పటి వరకు జరిగినటువంటి పరిస్థితి మీరు సమీక్షించారు, ఏం జరుగుతుందంట లోపల ప్లాస్మా కటింగ్ తోటి బ్రోకెన్ టీబీఎం ఏదైతుందో దాన్ని మొత్తం క్లియర్ చేస్తా ఉన్నారు. ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయింది. బెల్ట్ కన్వేర్ బెల్ట్ ఏదైతుందో అది మధ్యలో తెగిపోయింది, దాన్ని రిపేర్ అయిపోయింది. ఒక 1 అవర్ లో, ఇప్పుడే నేను అడిగి తెలుసుకున్నాను, ఒక 1 అవర్ లో అది కూడా స్టార్ట్ అవుతుంది. అందరు 12 అవర్స్ లో మాక్సిమం మంటంతా బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. ఈ రోజు ఈవినింగ్ లేకుంటే రేపు మార్నింగ్ వరకు టోటల్ రెస్క్యూ ఆపరేషన్ కూడా టోటల్ గా కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఓకే, మొత్తం మీద 12 గంటల్లో రెస్క్యూ ఆపరేషన్ కంప్లీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పేసి ఎమ్మెల్యే చెప్తున్నాడు. ఆయనతో ఉదయం అధికారులతో ఆయన సమీక్షలో పాల్గొన్నారు. మరో పక్క ఇప్పుడు వచ్చినటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో కూడా ఆయన మాట్లాడారు. సో లోపల కన్వేయర్ బెల్ట్ కి సంబంధించినటువంటి మరమ్మతు కొనసాగుతుంది. కన్వేయర్ బెల్ట్ స్టార్ట్ అయితే లోపల ఉన్నటువంటి వేస్టేజ్ అంతా కూడా బయటకు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. దాంతో పాటు టీఎంబీ మిషన్ కటింగ్ అనేది ప్రాసెస్ దాదాపు పూర్తయింది. దానికి సంబంధించినటువంటి వ్యర్థాలను కూడా బయటకు తీసుకొస్తున్నారు. మరోపక్క లోపల ఉన్నటువంటి సిల్ట్, బురదని తీసే ప్రక్రియ కొనసాగుతుంది. మరోపక్క 0 పాయింట్ వద్ద రాడార్లు, అత్యాధునిక పరికరాలతోటి వీరికి సంబంధించినటువంటి ఆచూకీ కోసం గాలిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకి టన్నెల్లో కనిపిస్తా ఉంది.